नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। మనము లాస్ట్ టైం ఇది కృష్ణ చైతన్యంలో ఎలా పనిచేయడం అని బాబ్కి మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారి మధ్య సంభాషణని చదువుతున్నాము. అది ఆ చాప్టర్ సెంటర్లో ఉంది. సో ఇక్కడే మోస్ట్లీ 75th పేజ్ దగ్గర మనం స్టాప్ చేస్తున్నాం నాకు గుర్తు. ఓకే, సో ఇక్కడ ఇంకా కంటిన్యూ పెడదాము. ఇది చాప్టర్ పేరు కృష్ణ విజ్ఞానంతో పనిచేయడం ఇలాగా అనేసి. సో ఇది శ్రీల ప్రభుపాదులో అదేవిధంగా సమస్త సృష్టికి కేంద్రము వంటి కడుపే భగవంతుడు శ్రీకృష్ణుడు. అతడే భోక్త, అతడే మిత్రుడు, పరమ యజమానిగా అతడు అందరినీ పోషిస్తున్నాడు. అది అచ్చము రాజు యజమాని కనుక సమస్త దేశ పౌరులను పోషించడం లాంటిది. యజమాని కానిదే మనిషి అందరికీ మిత్రుడెట్లా అవుతాడు? కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడే పరమ భోక్త, శ్రీకృష్ణుడే పరమ యజమాని, శ్రీకృష్ణుడే పరమ మిత్రుడు. ఈ 3 విషయాలను నీవు తెలిస్తే నీకు పరిపూర్ణ జ్ఞానం ఉన్నట్లే. నీకు ఇంకా ఏదీ తెలుసుకోవలసిన అవసరమే ఉండదు. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞానం భవతి. శ్రీకృష్ణుడిని ఈ సూత్రం ద్వారా అర్థం చేసుకుంటే నీ జ్ఞానం పరిపూర్ణమే అవుతుంది. నీకు ఇంకేదీ జ్ఞానం అక్కర్లేదు. కానీ జనులు దీనిని ఒప్పుకోరు. శ్రీకృష్ణుడే ఎందుకు యజమాని కావాలి? హిట్లర్ యజమాని కావాలి? నిక్సన్? ఈ విధంగా సాగుతుంది. అందుకే అందరూ కష్టంలో ఉన్నారు. కానీ నీవు ఈ 3 విషయాలను తెలుసుకుంటే నీ జ్ఞానం పరిపూర్ణమవుతుంది. కానీ నీవు దీనిని అంగీకరించక ఈ 3ంటిని అర్థం చేసుకోవడానికి ఎన్నో అడ్డంకులు చూస్తుంటే అదే నీ కష్టానికి కారణం. కానీ భగవద్గీతలో ఈ విధంగా స్పష్టంగా చెప్పబడింది. భోక్తారాం యజ్ఞసపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిరుచ్యతి. నన్ను సమస్త యజ్ఞాలకు తపస్సులకు చరమ భోక్తగా, సకల లోకాలకు దేవతలకు పరమ ప్రభువుగా, సకల జీవులకు ఉపకారిగాను శ్రేయోభిలాషిగాను తెలుసుకొని నా సంపూర్ణ భావనలో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశాల వేదనల నుండి విడివడి శాంతిని పొందుతాడు. భగవద్గీత 5.29. కానీ మనం దీనిని తీసుకోము. మనము ఎంతో మంది మిథ్య యజమానులను, మిథ్య మిత్రులను, మిథ్య భోక్తలను ఊహిస్తుంటాము. వారందరూ ఒకరితో ఒకరు కలయిస్తూ ఉంటారు. ప్రపంచ పరిస్థితి ఇదే. జనులు ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తే వెంటనే శాంతి నెలకొంటుంది. అంటే ఇది భగవద్గీతలో కృష్ణుడే స్వయంగా చెప్తాడనమాట. 5వ అధ్యాయం 29వ శ్లోకంలో భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతిరుచ్యతే. ఆయన పరమ మిత్రుడు మరియు భోక్త మరియు అందరికీ మిత్రుడు. ఈ 3 తెలుసుకుంటే మనకి నిజమైన శాంతి లభిస్తుంది. కానీ ప్రభుపాదులు వారు ఇక్కడ చెప్తున్నారు, దాన్ని మనం గ్రహించడం అంత ఈజీ కాదు. మనం అంత ఈజీగా తీసుకోము ఈ కృష్ణుడు చెప్పిన ఈ శ్లోకాన్ని అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు. శాంతి రుచ్యతి
అదే జ్ఞానం. ఎవడైతే ఈ సూత్రాన్ని అనుసరిస్తాడో వాడే నీతివంతుడు. ఇదంతా నాది, అది అతడు అని అతడు చెప్పుకోడు. అంతా శ్రీకృష్ణునిదే. అందుకే సమస్తాన్ని కృష్ణ సేవలో ఉపయోగించగాలి అని అతడికి తెలుసు. అదే నిజాయితీ. ఈ పెన్సిల్ నాకు చెందినదైతే ఈ పెన్సిల్ను నేను వాడుకోవచ్చా అని నా శిష్యుడు అడగడం మర్యాద. అప్పుడు నేను వాడుకోవచ్చని జవాబిస్తాను. అదేవిధంగా ప్రతిదీ శ్రీకృష్ణునికే చెందినదని నాకు తెలిసి ఉంటే అతని అనుమతి లేనిదే దేనిని నేను వాడుకోను. అదే నిజాయితీ, అదే జ్ఞానం. అది తెలియని వాడే అజ్ఞాని, వాడే మూర్ఖుడు. మూర్ఖుడైన వ్యక్తి నేరాలు చేస్తాడు. నేరస్తులందరూ మూర్ఖులే. అజ్ఞానవశంగానే మనిషి చట్టాన్ని ఉల్లంఘిస్తాడు. అంటే అజ్ఞానం అనేది ఆనందం కానే కాదు. కానీ అజ్ఞానం అనే ఆనందమును చోట తెలివిగా ఉన్నాననుకోవడం అవివేకం. వచ్చిన కష్టమంతా ఇదే. ప్రపంచమంతా అజ్ఞానంలోనే ఆనందాన్ని పొందుతుంది. అందుకే కృష్ణ చైతన్యం గురించి చెప్పగానే అది వారికి నచ్చదు. శ్రీకృష్ణుడే యజమాని, నీవు యజమానివి కాదు అని నేనంటే వారికి ఏమాత్రం సంతృప్తి కలగదు. అందరూ నవ్వులు. చూడండి, వారికి అజ్ఞానమే ఆనందం. అంటే మనమందరూ అజ్ఞానంలో ఉన్నామని ప్రభుపాదులు చెప్తున్నారు. ప్రపంచమంతా అజ్ఞానంలో ఉంది. ఎలాగా అంటే నేనే యజమాని అని మనము అనుకుంటున్నాం. అదే కానీ అన్నిటికీ పరమప్రభు పరమ ప్రోక్త కృష్ణుడే అని మనం గ్రహించలేకపోతున్నాం. అజ్ఞానంలోనే మనం ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాం. అజ్ఞానం అనేది, ఆ అజ్ఞానం ఏమిటి అంటే మనల్ని మనం శరీరంతో గ్రహించడం అన్నమాట. అది ప్రథమ అజ్ఞానం అన్నమాట. సో దాన్ని బట్టి అలా మనము గ్రహిస్తే మనల్ని మనం శరీరంతో, ఇంకా మనము ఏదన్నా మనం కార్యాలు చేయాల్సి ఉన్నా, ఏమన్నా పనులు చేయనా కూడా, పనులు ఏదన్నా కానీ చేసినా కూడా అంతా మన శరీరం చుట్టూనే చేస్తాం. అంటే మన మన మైండ్ సాటిస్ఫాక్షన్ కోసం, మన లేకుంటే అంటే బాడీ అంటే ఈ శరీరం కోసం మనము తృప్తి కలిగేలా మనం అన్ని కార్యాలు చేస్తాం. అప్పుడు మనం కృష్ణుని మర్చిపోతాం కదా. అదే అజ్ఞానం. అంటే సత్యాన్ని చెప్పడమే నా మూర్ఖత్వం లాగా ఉంది. అందుకే అజ్ఞానం అనే ఆనందమైన చోట వివేకవంతుడిగా ఉండడం అవివేకం. అంటే జనులకు కోపాన్ని కలిగించే సాహసం మేము చేస్తున్నాము. మేమంతా మూర్ఖులమని వాళ్ళు అనుకుంటున్నారు. నీవు యజమానివి కాదు, శ్రీకృష్ణుడే యజమాని. కనుక నీకున్న డబ్బంతా కృష్ణుడికి ఖర్చు పెట్టు అని నేనొక ధనవంతుడితో అంటే ఆయనకు వెంటనే కోపం వస్తుంది. ఉపదేశో ఈ మూర్ఖానాం వక్రోపాయన శాస్తే. అంటే ఎవడైనా మూర్ఖుడికి ఉపదేశం చేస్తే వెంటనే వాడికి కోపం వస్తుంది. అందుకే మేము భిక్షమెత్తుకునే వాళ్ళలాగా వెళుతూ, అయ్యా మీరు చాలా మంచివారు, నేను సన్యాసిని, బిచ్చగాడిగా నేను ఒక గుడిని కట్టాలనుకుంటున్నాను, కొంత ధనం ఇస్తారా అని అడుగుతుంటాము. అప్పుడు అతడు ఆలోచిస్తూ, ఓహో, ఒక బిచ్చగాడు వచ్చాడు, ఈయనకు కాస్త డబ్బివ్వండి అని అంటాడు. అందరూ నవ్వులు. కానీ నేను అతనితో, అయ్యా, మీ దగ్గర కోట్లాది రూపాయల ధనం ఉంది కదా, అదంతా కృష్ణుడి ధనం, దానిని నాకివ్వండి, నేను కృష్ణ సేవకుడిని అని అంటే వెంటనే నన్ను తరిమేస్తాడు. అందరూ నవ్వులు. అతడు ఏమాత్రం సంతృప్తి చెందడు. దానికి బదులు నేనొక బిచ్చగాడిలాగా వెళితే ఏదో కొంత నాకు ఇస్తాడు. కానీ నేను సత్యాన్ని చెబితే నాకు ఒక్క పైసా అయినా ఇవ్వడు. అందరూ నవ్వులు. మేము బిచ్చగాళ్ళమనే వాళ్లకు నమ్మకం కలిగిస్తాము, కానీ మేము బిచ్చగాళ్ళము కాదు.
కృష్ణ సేవకులము. అంటే ఎవరైనా ధనవంతుడి దగ్గర మనం వెళ్ళి కృష్ణ సేవకి కొద్దిగా మీ ధనాన్ని వెచ్చించండి అని మనం వాళ్ళని అడిగితే వాళ్ళు సహకరించరు. అవును. అంటే మనం వినయంగా ఆ, ఆ, వాళ్ళని మనం బిచ్చగాడిలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర చాలా డబ్బు ఉంది, కృష్ణుని సేవకి ఆ, మేము టెంపుల్ కడుతున్నాము, కృష్ణుని సేవకి డబ్బులు ఇవ్వండి అని మనం వినయపూర్వకంగా అడిగితే వాళ్ళు ఇస్తారు. మనం సడన్గా నీవు నీ నీ డబ్బంతా కృష్ణునికి చెందింది, నువ్వు దాన్ని కృష్ణునికి సమర్పించు అంటే అతనికి కోపం వస్తుంది. హ్మ్. అంటే ప్రభుపాదులు వారు ఇక్కడ చెప్తున్నారు, ఉపదేశోయి మూర్ఖానాం వక్రోపాయ నశాస్తయే. ఎవడైనా మూర్ఖుడికి ఉపదేశం చేస్తే వెంటనే వాడికి కోపం వస్తుంది. మా కోసం మేము ఎవ్వరి నుండి ఏది తీసుకోము, ఎందుకంటే సమస్తము కృష్ణుడే ఇస్తాడని మాకు తెలుసు. అదే జ్ఞానం. ఉదాహరణకు ఒక పిల్లవాడు చేతిలో 100 రూపాయల నోటు ఉంటే వాడిని ఎంతో బుజ్జగించాల్సి ఉంటుంది. నీవు చాలా మంచివాడివని, ఈ మిఠాయి తీసుకొని ఈ కాగితాన్ని నాకు ఇచ్చేయి, అందులో ఏమీ లేదు, కాగితమే. అప్పుడు వాడది విని సరే తీసుకో అని అంటాడు. 1 రూపాయి మిఠాయి కోసం 100 రూపాయల నోటు ఇచ్చేస్తాడు. మేము కూడా అదే విధంగా జనులను అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడి డబ్బు తీసుకుంటే ఆ వ్యక్తి నేరుగా నరకానికే పోతాడు. అందుకే ఏదో ఒక విధంగా వాడి నుండి ఎంతో కొంత డబ్బును తీసుకొని అతడిని కృష్ణ చైతన్యోద్యమంలో నెలకొల్పుతాం. అంటే మన కోసం మనం ఎంత డబ్బున్న వాళ్ళమైనా అది మన కోసం మనం వెచ్చించుకుంటే మనము నరకానికి పోతాము అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఎందుకంటే మనం ఏదన్నా కానీ చేయడాలంటే మన సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం కాబట్టి ఆ డబ్బును మనము కరెక్ట్గా సద్వినియోగం చేయలేకపోతే దానికి పుణ్యకర్మ అవ్వదు. అవును. కరెక్ట్. సో ఏదన్నా కానీ కొంత మన దగ్గర ఉండేదాన్ని మనం కృష్ణుని సేవలో మనం వెచ్చించినట్లయితే అది కృష్ణ చైతన్యోద్యంలో నెలకొల్పుతాం కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా సుకృతి కలుగుతుంది అనమాట. వాళ్ళకి తెలియకపోయినా కూడా అది వాళ్ళకి సుకృతి. సో నెక్స్ట్ బాబు, అప్పుడు అతడు నరకానికి పోడా. అంటే కృష్ణ చైతన్యోద్యమంలో కొంత మనం వాళ్ళ దగ్గర ఇంకా డబ్బు తీసుకొని వాళ్ళకి నెలకొల్పితే, వాళ్ళు నెలకొల్పకపోతే వాళ్ళు నరకానికి పోతారని ప్రభుపాద చెప్తున్నారు. బట్ అప్పుడు కృష్ణ చైతన్యోద్యమానికి సహకరించిన వ్యక్తి నరకానికి పోడా అని బాబు క్వశ్చన్ అడుగుతున్నారు. శ్రీల ప్రభుపాదులు, అవును, అతడిని నరకానికి పోకుండా కాపాడిన వారం అవుతాము. శ్రీకృష్ణుడి కోసం 1 పైసా ఖర్చు పెట్టినా కృష్ణుడు గుర్తు పెట్టుకొని ఈ వ్యక్తి నాకు 1 పైసా ఇచ్చాడు అని అనుకుంటాడు. అదే అజ్ఞాత సుకృతి, తెలియకుండానే చేసే భక్తియుక్త సేవ అనబడుతుంది. జనులు సాధారణంగా చాలా తక్కువ ఆలోచన కలిగి ఉంటారు. అందుకే సాధువులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత జ్ఞానోపదేశం చేసి శ్రీకృష్ణుడికి సేవ చేసే అవకాశాన్ని ఇస్తుంటారు. అదే సాధు పురుషుని కర్తవ్యం. కానీ ఎవడైనా ఇతరుల నుండి ధనం తీసుకొని దానిని తన ఇంద్రియ భోగానికి వాడుకుంటే నిశ్చయంగా నరకానికి పోతాడు. వాడి పని అంతే. వాడు మోసగాడు, నేరస్తుడు. నీ ఇంద్రియ భోగానికి వాడుకోవడం కోసం 1 పైసా అయినా ఇతరుల నుండి తీసుకోకూడదు. బాబ్, కృష్ణ చైతన్యం లేనట్టి నా పరిచయస్తుల గురించి నేను ఆలోచిస్తున్నాను. శ్రీల ప్రభుపాదులు, కృష్ణుడంటే భగవంతుడు. బాబ్, వారందరూ కొద్దిగా భగవత్ చైతన్యం ఉన్నవారు. ఇతరుల నుండి ఏది కూడా తీసుకోనంతగా నిజాయితీ పరులు కూడా.
వారంతా ఇతరుల విషయంలో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తారు. శ్రీల ప్రభుపాదులు వారు ఇతర వ్యక్తుల నుండి తీసుకోరు, కానీ భగవంతుడి నుండి తీసుకుంటారు. బాబ్ అంటే వాళ్ళు సగం మంచివాళ్ళ? శ్రీల ప్రభుపాదులు మంచివాళ్లే కాదు, భగవంతుడే యజమాని అనే నియమాన్ని తెలుసుకోలేకపోతే వాళ్ళు మంచివాళ్లే కాదు. బాబ్ డబ్బు అవసరమైన దానిని పొందడానికి నేరాలు చేయనట్టి బీదవారిని గురించి నేను ఆలోచిస్తున్నాను. తమ చుట్టూ ఉన్నవారు దొంగతనం చేస్తున్నా వారు మాత్రం దొంగతనం చేయరు. ఈ వ్యక్తులకు ఏదో కొంత మంచి జరగాలిగా. శ్రీల ప్రభుపాదులు తాను దొంగతనం చేయట్లేదని అనుకుంటున్న వ్యక్తి కూడా దొంగనే. ఎందుకంటే సమస్తము శ్రీకృష్ణుడికి చెందినదని విషయం అతనికి తెలియదు. అందుకే అతడు స్వీకరిస్తున్నదంతా దొంగలించినది. బాబ్ అతడు దొంగ కంటే కొద్దిగా తక్కువనా? శ్రీల ప్రభుపాదులు కావచ్చు. ఈ శాలువకు యజమాని నేనని తెలుసుకోకుండా దీనిని నీవు తీసుకొని పోతే అది దొంగలిచ్చినట్లు కదా. అంటే ఇక్కడ భగవంతుని జ్ఞానం లేకపోతే అందరూ అజ్ఞానంలో ఉన్నట్లే అని ప్రభుపాదుల వారు ధృవీకరిస్తున్నారనమాట. సపోజ్ వేరే వాళ్ళు దొంగలిస్తున్నా కూడా, అంటే వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం, ఇంకొకడు ఏది చెడు కార్యాలు చేయకపోయినా మంచిగా ఉన్నా కూడా, కానీ కృష్ణుడే సమస్తానికి అధిపతి, ఆయనే భోక్త అని గ్రహించకుండా ఉన్నా కూడా అది కూడా అవివేకం అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఈ శాలువకు యజమాని నేనని తెలుసుకోకుండా దీనిని నీవు తీసుకొని పోతే అది దొంగనిచ్చినట్లే కదా. బాబ్ అది మీదని తెలిసినా తీసుకెళ్ళిపోతే అది ఎవ్వరిదో తెలియని వాడికి కంటే ఘోరమైన దొంగనవుతాను. అది ఎవ్వరిది కాదనుకొని నేను దానిని తీసుకొని పోయే అవకాశం ఉందిగా. శ్రీల ప్రభుపాదులు అది కూడా దొంగతనమే. అది ఎవరికో ఒకరికి తప్పకుండా చెందే ఉంటుంది. ఆ వ్యక్తి అనుమతి లేకుండా దానిని తీసుకుంటున్నావు. దాని యజమాని ఎవరో ఖచ్చితంగా నీకు తెలియకపోవచ్చు, కానీ అది తప్పకుండా ఎవ్వరికో చెందినదనేయే నీకు తెలిసి ఉంటుంది. రోడ్డు మీద చాలాసార్లు మనం ఎన్నో విలువైన వస్తువులు పడి ఉండడం చూస్తాం. అవన్నీ రోడ్డు మరమ్మతులతో లేదో ఏదో కరెంటు పనులతో ప్రభుత్వ ధనం అయి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇవన్నీ ఇక్కడ పడి ఉన్నాయి, నేను వీటిని తీసుకోపోవచ్చు అని ఎవడైనా అనుకుంటే అది దొంగతనం కాదా. బాబ్ అది దొంగతనమే. శ్రీల ప్రభుపాదులు అవును, అదే ప్రభుత్వ సొమ్ముని వాడికి తెలియదు, అందుకే దానిని తీసుకొని పోతాడు. అది దొంగతనమే. వాడిని పట్టుకున్నప్పుడు జైలులో పెట్టి శిక్ష వేస్తారు. అదేవిధంగా మీరు ఒక నది నుండి ఒక గ్లాసుడు నీళ్లను త్రాగుతున్నారనుకోండి, ఆ నది ఎవరి సొత్తు? బాబ్ తెలియదు. శ్రీల ప్రభుపాదు మరి అది దొంగతనమే. నీవు నదిని సృష్టించలేదు, దాని యజమానిని ఎవరో నీకు తెలియదు, అది నీ ఆస్తి కాదు. అది ఎవ్వరికి చెందినదో తెలుసుకోకుండా నీవు గ్లాసుడు నీళ్లు త్రాగితే నీవు దొంగవి. నేను నిజాయితీపరుడనని నీవు అనుకోవచ్చు, కానీ నిజానికి నీవు దొంగవే. నీవు శ్రీకృష్ణుడిని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓ కృష్ణ, ఇది నీవు సృష్టించిందే, దయచేసి దీనిలో కొంత త్రాగడానికి నన్ను అనుమతించు. ఇలా అనడమే నిజాయితీ. అందుకే భక్తుడు సర్వదా శ్రీకృష్ణుడి గురించే ఆలోచిస్తాడు. అన్ని కార్యాలలో కూడా ఇదంతా కృష్ణుడిదే అని అనుకుంటాడు.
అదే నిజాయితీ. అంటే కృష్ణ చైతన్యం లేకపోతే ప్రతి ఒక్కడు దుర్మార్గుడే, దొంగనే, దుష్టుడే, చోరుడే. కనుక మేము చెప్పే సారాంశం ఏమిటంటే, శ్రీకృష్ణుడిని అర్థం చేసుకోని వాడికి ఎటువంటి సద్గుణాలు ఉండవు. అతడు నిజాయితీపరుడు కాదు, జ్ఞానమున్నవాడు కాదు. అందుకే అతడు 3వ తరగతికి చెందిన వ్యక్తి. అంతేనా? ఏదేదో ఛాందసం కాదు, ఇదేదో ఛాందసం కాదు, ఇది యథార్థం. అందుకే జ్ఞానం అంటే ఏమిటో, నిజాయితీ అంటే ఏమిటో తప్పకుండా తెలుసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, అజ్ఞానంలో ఉంటే ఎంత మనము అంధకారంలో ఉంటాం. అవును. మనకి జ్ఞానం లభిస్తే మనము అన్నీ శాస్త్రచక్షుషంగా చూస్తే గనక మనము కరెక్ట్గా మనము మన ఉనికిని మనం గ్రహిస్తున్నాం అన్నమాట. అంటే అవును. భగవంతుడే అన్నిటికీ భోక్త, ఆయనే సృష్టికి మూలకర్త. లేకుంటే మనము ఈ కొంచెం కూడా అండర్స్టాండింగ్ ఇంకా ఆ భావనల్ని ఇంకా మనం కొద్దిగా పక్కకి జరిగినా కూడా మనము అంత మన సాటిస్ఫాక్షన్ కోసమే మనం ఆలోచిస్తాం అన్నమాట. అవును. అంటే మనం గ్రహించం, ఇది నాకు చెందింది, ఇది నాకు చెందింది, ఇది నాది నాది అని మనం అలా ఆలోచిస్తాం. కానీ దానికి ఎవరో ఒకరు ఓనర్ ఉన్నే ఉంటారు. సో అది ఏదన్నా కానీ ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఎవరో ఒకరు అధిపతి ఉన్నే ఉంటారు. కానీ అన్నిటికీ పరమభోక్త, అన్నిటికీ సృష్టికర్త భగవంతుడు. అది గ్రహించకపోతే మనం అజ్ఞానంలో ఉన్నట్టే అని. బాబ్ ఒక రకంగా శ్రీల ప్రభుపాదులు అంటే ఇంకో రకం ఉందా బాబ్ నవ్వులు, ఇంకో మార్గం ఉందా, దీనిని ఖండించు బాబ్ మళ్ళీ నవ్వాడు. ప్రభుపాదులు కూడా నవ్వారు. దీనికి ప్రత్యామ్నాయం ఉందా? ఎవరైనా ఖండించగలిగే మాటలు మేమేది చెప్పం, ఆ అనుభవం మాకుంది. పైగా అందరినీ మేము ఖండిస్తాము. ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పటిదాకా మాకు శ్రీకృష్ణుడు రక్షణను ఇస్తూనే ఉన్నాడు. పెద్ద పెద్ద దేశాలలో పెద్ద పెద్ద సమావేశాల తర్వాత ఏవైనా ప్రశ్నలున్నాయా అని నేను అడుగుతుంటాను. బాబ్ నాకిప్పుడు ఏమీ లేవు. శ్రీల ప్రభుపాదులు లండన్నులో కన్వే హాలులో 12 రోజులు వరుస ఉపన్యాసాలు జరిగాయి. ప్రతి సమావేశం తర్వాత ఏవైనా ప్రశ్నలున్నాయా అని అడిగేవాడిని. బాబ్ మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడిగారా? శ్రీల ప్రభుపాదులు అవును, కానీ చాలా వరకు అవన్నీ మూర్ఖమైన ప్రశ్నలే. బాబ్ ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను. మూర్ఖత్వం అంటే ఏమిటి? అంటే శ్రీల ప్రభుపాదులు ఇంకేమైనా క్వశ్చన్ ఉందా అని బాబుని అడిగారు. బాబు నాకు ఇప్పుడు ఏమీ లేదు అని అడిగాడు. అలా ప్రభుపాదుల వారు నేను లండన్లో 12 రోజులు ఉపన్యాసాలు చేశాను, అక్కడ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగితే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నీ మూర్ఖమైన ప్రశ్నలే అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. దానికి బాబు మూర్ఖత్వం అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. శ్రీల ప్రభుపాదులు జ్ఞానం లేనివాడే మూర్ఖునిగా భావించబడతాడు. ఒక భారతీయుడు శ్రీల ప్రభుపాద నాదొక వ్యక్తిగత ప్రశ్న ఉంది, అడగమంటారా? శ్రీల ప్రభుపాదులు అడగండి. భారతీయుడు ఇటీవల కలకత్తాలో జంతువుల పట్ల క్రూరత్వ నివారణ వారం అనే వారం రోజుల కార్యక్రమం జరిగింది. శ్రీల ప్రభుపాదులు అది మరొక రకమైన మూర్ఖత్వం. క్రూరత్వ నివారణకు చెబుతూనే వేలాది వైద్యశాలలను వాళ్లను నడుపుతుంటున్నారు. అది మూర్ఖత్వమే కదా. ప్రతిరోజు వాళ్ళు జంతువుల పట్ల క్రూరంగా ఉంటున్నారు, కానీ దాన్ని
నివారించడానికి ఇప్పుడు ఒక సంఘాన్ని తయారు చేస్తున్నారు. అది అచ్చము ఒక దొంగలో గుంపు తమను సజ్జనులు సంఘము అని చెప్పుకున్నట్లుగా ఉంటుంది. భారతీయుడు: నేను అడగాలని అనుకున్నదేమిటంటే, శ్రీల ప్రభుపాదులు, మీరు అడగక ముందే నేను జవాబు చెబుతాను. వారికి తత్వం ఏమిటంటే, జంతువును సరిగ్గా పోషించకపోతే క్రూరత్వం, అందుకే అది ఆహారం లేకుండా అలమటించడం చూడడం కంటే దాన్ని చంపేయడమే మంచిది. అది వీళ్ళ సిద్ధాంతం కాదంటారా? బాబ్: అవును. శ్రీల ప్రభుపాదులు: ఎంతో కష్టంతో అది బ్రతికి ఉండడం కంటే దానిని చంపడమే ఉత్తమం అని వారు అనుకుంటారు. ఇటువంటి సిద్ధాంతం కమ్యూనిస్టు దేశాలలో వస్తుంది. ముసలివాడు తాత ఎంతో దుఃఖంలో ఉన్నాడు, వాడిని చంపేయడమే ఉత్తమం. తమ తమ ముత్తాతలను చంపే ఉత్సవాన్ని జరుపుకునే ఒక తెగ మనుషులను ఆఫ్రికాలో ఉన్నారు. ఒక భక్తుడు: నాకు మిలిటరీలో పనిచేసే తాతయ్య మామయ్య ఉన్నారు. ఒకసారి వాళ్ళు విదేశాలకు వెళ్తున్నప్పుడు తమ కుక్కను వెంట తీసుకొని వెళ్ళలేకపోయారు. తాము లేకపోతే ఆ కుక్క బాధ భరించలేదనేది అనుకొని దానిని నిద్రపుచ్చి చంపేశారు. ఎంత అజ్ఞానంలో ఉన్నారు చూడండి. శ్రీల ప్రభుపాదులు చెప్పండి. శ్రీల ప్రభుపాదులు: గాంధీ కూడా ఒక దూడనో ఆవునో అది మరీ దుఃఖపడడం చూసి చంపడం జరిగింది. దీనిని కష్టపడనివ్వడానికి బదులుగా చంపేయడం అని ఆయన ఆదేశించారు. గిరిరాజదాస్: శిష్యుల పాపాలు కారణంగా గురువు కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. నిన్న మీరు చెప్పారు. పాపాలంటే మీ అర్థం ఏమిటి? శ్రీల ప్రభుపాదులు: నియమాలను పాటిస్తానని మీరు దీక్ష సమయంలో వాగ్దానం చేశారు. వాటిని పాటించకపోతే అది పాపం. అది చాలా సరళమైన విషయం. వాగ్దానాన్ని భంగపరిచి మీరు చెడ్డ పనులను చేస్తే పాపులవుతారు, అంతేగా? గిరిరాజ్ దాస్: అవును. కొన్ని పనులను చేయకుండా మాకు ఆదేశించబడినప్పుడు మేము వాటిని చేయడానికి ప్రయత్నించినా వాటిని చక్కగా చేయలేకపోవచ్చు. శ్రీల ప్రభుపాదులు: మీరు చేయడానికి ప్రయత్నించండి, చేయలేకపోవడం ఇదేంటి? గిరిరాజ్: అదే శ్రద్ధగా జపం చేయడం మేము చాలాసార్లు ప్రయత్నిస్తుంటాం. శ్రీల ప్రభుపాదులు: అది దోషమేమీ కాదు. మీరు ఏదో చేయడానికి ప్రయత్నించినా అనుభవం లేని కారణంగా విఫలులు కావచ్చు. అది దోషం కాదు. మీరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. భక్తుడు తన శక్త్యానుసారం ప్రయత్నించిన అయోగ్యత కారణంగా ఒకవేళ విఫలుడైతే శ్రీకృష్ణుడు అతన్ని క్షమిస్తాడు. భాగవతంలో ఈ ఒక శ్లోకం చెప్పబడింది. భగవద్గీతలో కృష్ణుడు అపిచే సుదురాచారో భజతే మాం అనన్యభాగ్ సాధురేవ సంతప్య అని అన్నాడు. అంటే ఎవడేని అతి నిందనీయమైన కార్యం చేసినా నన్ను శ్రద్ధగా అర్చించేవాడైతే అతనిని సాధు పురుషునిగానే భావించాలి అని అర్థం. ఒకప్పుడు మనిషి తనకు ఇష్టం లేకుండానే పాత అలవాట్ల కారణంగా ఏదో చెడ్డ పనిని చేయవచ్చు. దాని అర్థం అతడు దోషి అని కాదు. కానీ తాను చేసిన దానిని అతడు పశ్చాత్తాపం చెంది సాధ్యమైనంత వరకు అది తిరిగి చేయకుండా ఉండేటందుకు ప్రయత్నించాలి. కానీ అలవాటు అనేది రెండవ స్వభావం లాంటిది. అంటే మీరు ఎంత తీవ్రంగా ప్రయత్నించినా మాయ ఎంతో బలీయంగా ఉండి మిమ్మల్ని గోతిలో పడేస్తుంది.
దానిని క్షమించవచ్చు. శ్రీకృష్ణుడే క్షమిస్తాడు. కానీ ఎవరైనా ఇష్టానుపూర్వకంగా దానిని చేస్తుంటే వారిని క్షమించకూడదు. నేను నామమును చేస్తున్నాను కనుక ఈ పాపాన్ని చేయవచ్చు, ఇది పరిహారం అవుతుంది అని ఏ భక్తుడైనా తెలిస్తే అది మహా అపరాధమే అవుతుంది. ఇక్కడ ఒక డివోటీ ప్రభుపాదుల వారికి క్వశ్చన్ అడిగారనమాట. మేము ఒకసారి కొన్ని నియమాలను పాటించలేకపోతాము, అది ఎలాగా అంటే ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, మనము శ్రద్ధగా చేసినా కూడా ఒక్కొక్కసారి మన పూర్వజన్మ అలవాట్ల కారణంగా మనము ఒక్కొక్కసారి మిస్టేక్ చేయొచ్చు. సపోజ్ శ్రద్ధగా జపించలేకపోవచ్చు. ఇలాగా కొన్నిసార్లు మనము అంత సిన్సియర్గా ఉండకుండా పోవడం భక్తి సేవలో. ఒక్కొక్కసారి మనం మాయలోకి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మాయ చాలా ప్రబలమైనది. దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్తయ. కానీ మనం వెంటనే గ్రహించి మనం మళ్ళీ కృష్ణుని శరణ పొందితే, కృష్ణుని వేడుకుంటే గనక కృష్ణుడు ఆయన మనల్ని గ్రహించి మనకి శక్తి ఇస్తాడనమాట భక్తి సేవ చేయడానికి. కానీ మనం తెలిసి మనము మాయలోకి వెళితే భగవంతుడు కూడా మనకి సహకరించడు. సో అది అన్నమాట. సో అలాగా ఇంతటితో కృష్ణ విజ్ఞానంతో పనిచేయడం అనే చాప్టరు ముగింపైందనమాట. సో ఇంకా నెక్స్ట్ ఈ పుస్తకం ముగింపు దశలో ఉంది. ఇంక 2 చాప్టర్లు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ సెషన్లో మనం చదువుదాము. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి కృష్ణ చైతన్యంలో పురోగతి అంటే మనం కృష్ణ చైతన్యంలో ఉన్నాం కదా, ఇప్పుడు చాంటింగ్ చేస్తున్నాము, భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. సో మనం ఇంకా అడ్వాన్స్మెంట్, పురోగతి అంటే ముందుకు సాగడం. మనం భగవంతుని ఎలా తెలుసుకోవడం అంటే మనము పురోగతి చెందాలి. సో అది నెక్స్ట్ చాప్టర్ మనం చదువుదాము. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇప్పటిదాకా మనం చదివిన దాంతో? లేవు ప్రభు, లేదు, అర్థమైంది. సరే మాతాజీ, ఓకే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. జై.